ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాలు నొప్పి, కడుపుబ్బరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. మనిషి శరీరాన్ని నడిపించేది తలలో ఉండే 2 మెదళ్లేనని మనకు తెలుసు. మీకు తెలుసా? ఈ ప్రపంచంలో దేనికైనా స్విచ్ ఆఫ్ ఉంటుంది, కానీ మెదళ్లకు మాత్రం స్విచ్ ఆఫ్ ఉండదు. ఒకటి కాకపోతే మరొకటి పనిచేస్తూనే ఉంటాయి. వైద్య ప్రమాణాల మేరకు పెద్ద మెదడు, చిన్న మెదడు అనే ఈ 2 మెదళ్లు పనిచేయటం ఆగిపోతే మనిషికి మరణం సంభవించినట్టు భావిస్తారు. మనం పడుకున్నప్పుడు అంటే కళ్ళు మూసుకోగానే ఒక మెదడు ఆగిపోయి మరో మెదడు తెరుచుకుంటుంది. దాన్నే మనం విశ్రాంతి అంటూ ఉంటాం. అంటే మెలకుగా ఉన్నప్పుడు చేసిన పనులన్నీ నిద్రపోయినప్పుడు మెదడు విశ్లేషించుకుంటూ ఉంటుంది. అవసరం లేని వాటిని తొలగించుకుంటుంది, అవసరమైన వాటిని న్యూరాన్లలో భద్రపరుచుకుంటుంది. అక్కడ జరిగే ప్రక్రియను శాస్త్రవేత్తలు రీప్లే అని అంటున్నారు. మెదడు ఇలా రీప్లే చేసుకోవటం వల్లే మనిషి సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది మెదడులోని మెమరీకి చాలా ప్రధానమైన హిప్పోకాంపస్ అనే ప్రాంతంలో జరుగుతుంది. దీన్ని ఎలుకలపై పరిశోధించినప్పుడు బయటపడింది. ఎలుకలకు ఎంతో ఇష్టమైన మొక్కజొన్న గింజలు తిన్నప్పుడు న్యూరాన్ల యాక్టివిటీ ఒక ప్యాటర్న్ ప్రకారం జరిగింది. ఆపై అది నిద్రపోయినప్పుడు ఆ యాక్టివిటీ ప్యాటర్న్ మామూలు కన్నా 20% వేగంగా జరిగింది. అంటే తన అనుభవాలను అది నెమరు వేసుకుంటుందన్నమాట. ఏ ప్రయోగాలనైనా ముందుగా ఎలుకలు, కుందేళ్లు, కోతులపై చేస్తారు. ఆ తర్వాత ప్రయోగ ఫలితాలను మనుషులపై చేసే ప్రయోగాలతో పోల్చుకుంటారు. ఇక్కడ ఎలుకలు కూడా ఓ నిర్ణయానికి ముందు రీప్లే చేసుకుంటుందని గ్రహించారు శాస్త్రవేత్తలు. రీప్లే చేసుకున్న తర్వాతే అది మామూలుగా కదలటం మొదలు పెట్టడం గుర్తించారు. మరి మనుషుల విషయానికి వస్తే న్యూజెర్సీలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 33 మంది వాలంటీర్లపై ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఓ టాస్క్ అప్పగించారు. ఆ టాస్క్ మేరకు వారికి అప్పగించిన టాస్క్ తర్వాత నిద్రపోవాలని కోరారు. నిద్రలో వారి మెదడులోని హిప్పోకాంపస్ ను యంత్రాల ద్వారా పరిశీలించారు. నిద్రలో సదరు విభాగం చురుగ్గా పనిచేయటం గుర్తించారు. వారు నిద్ర లేవగానే వారికి అప్పగించిన టాస్క్ ను లోపాలు లేకుండా పూర్తి చేయటం గమనించారు. మెదడు కొత్త విషయాలు నేర్చుకున్నట్టు తెలుసుకున్నారు. ఇదంతా నిద్రలో జరిగిన రీప్లే వల్లనే సాధ్యపడిందని చెప్తున్నారు. అయితే ఇదంతా మనం ఎందుకు నిద్రించాలి అన్న ప్రశ్న ద్వారా మొదలైంది. ఈ గుట్టు విప్పే దిశగా అమెరికాలో పరిశోధనలు, ప్రయోగాలు చేశారు. మనుషుల్లో జ్ఞాపకాలు ఎలా ఏర్పడతాయి, ఏదైనా ఎలా నేర్చుకుంటారు లాంటి ప్రశ్నలకు ఇవి కొన్ని సమాధానాలను ఇస్తున్నాయి. మెదడు వ్యాధుల బారిన పడ్డవారికి ఉపయోగపడే పరికరాల అభివృద్ధికి ఈ ప్రయోగాలు తోడ్పడే అవకాశం ఉంది. మెరుగైన బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ రూపకల్పనలో ఈ సమాచారం దోహదపడుతుంది. గాయాల పాలైన వారు తర్వాత వేగంగా, సమర్థవంతంగా తమ కాళ్ళు, చేతులు స్వాధీనంలోకి తెచ్చుకోవటానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది. సో న్యూజెర్సీ యూనివర్సిటీ వారు జరిపిన మనుషులపై ప్రయోగాల్లోనూ ఎలుకల్లో కనిపించిన ఫలితాలే కనిపించాయి. నిద్రపోయే సమయంలో వారి మెదడులోని మోటార్ కార్టెక్స్ లో న్యూరాన్ల జ్వలనాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఉదయం ఆట ఆడేటప్పుడు మెదడులో జరిగిన న్యూరాన్ల జ్వలనాన్ని ఇది అచ్చంగా పోలి ఉండటం గమనించారు. ఇది శాస్త్రవేత్తలను సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తింది. నిద్రించే సమయంలో మనుషుల మెదడులోనూ రీప్లే జరుగుతోందనటానికి ఇది ప్రత్యక్ష ఆధారమని పరిశోధకులు తెలిపారు. అయితే ఈ రీప్లే అన్నది సదరు వాలంటీర్ స్లో వేవ్ స్లీప్ దశలో ఉన్నప్పుడే జరిగింది. అంటే కలలొచ్చే కొన్ని ప్రత్యేక సమయాల్లో రీప్లే జరగలేదు. నిద్ర చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. శరీరంలోని అన్ని భాగాలపై ఇది ప్రభావం చూపిస్తుంది. భావోద్వేగ, మానసిక ఆరోగ్యానికి దీనికి సంబంధం ఉంది. స్లీప్ వేక్ హోమియోస్టాసిస్, సర్కాడియన్ వ్యవస్థ ద్వారా నిద్ర ప్రక్రియను శరీరం నియంత్రిస్తుంది. నిజానికి మనం రెప్ప వాల్చగానే ఏం జరుగుతుంది అంటే నిద్రలోకి జారిపోయిన మరు నిమిషంలోనే మెదడు శరీరంలో గణనీయమైన మార్పులు సంభవిస్తాయి. శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. మెదడులో చర్యలు, గుండె కొట్టుకునే రేటు, శ్వాస మందగిస్తాయి. శరీరంలో శక్తి వినియోగం తగ్గిపోతుంది. అంతేకాదు నిద్రలో 4 దశలుంటాయి. అందులో మొదటి 3 దశలు నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ కిందకు వస్తాయి. 4వ దశ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ అని పిలుస్తారు. మొదటి 2 దశల్లో ఉన్నప్పుడు మనకు సులువుగానే మెలకు వస్తుంది. 3వ దశను స్లో వేవ్ స్లీప్ అని కూడా అంటారు. ఈ దశ మనల్ని గాఢ నిద్ర అంచులకు చేరుస్తుందన్నమాట. ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ దశలో మెదడు చర్యలు ఊపందుకుంటాయి. రెప్పలు మూసుకొని ఉన్నప్పటికీ కంటి కదలికలు వేగంగా జరుగుతాయి. ఇవి శ్వాస కండరాలు మినహా శరీరం మొత్తం తాత్కాలికంగా అచేతనమవుతుంది.
కలలు సాధారణంగా ఈ దశలోనే వస్తూ ఉంటాయి. 3, 4 దశ నిద్రలో ఉన్నప్పుడు మన శరీరంలోని కణాలు తమను తాము రిపేర్లు, రీబిల్డింగ్ పనులు చేసుకుంటూ ఉంటాయి. ఎముక, కండరాల వృద్ధికి తోడ్పడే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. శరీర పునరుత్తేజానికి సమర్థవంతమైన ఆలోచనలు ఈ దశలోనే జరుగుతాయి. రోగనిరోధక శక్తి కూడా ఇప్పుడే బలోపేతం అవుతుంది. మీకు ఆశ్చర్యకరమైన ఒక విషయం తెలుసా? చేపలకు పెద్దగా నిద్ర అవసరం లేదంటారు శాస్త్రవేత్తలు. అవి రోజుకు 250 సార్లు కునుకు తీస్తాయట. ఒక్కోసారికి 1 నిమిషం మాత్రమే పడుతుంది. చీమల బుర్రలో 2.5 లక్షల కణాలుంటాయి. మెదడు నిరంతరం పనిచేసేందుకు అవి దోహదపడుతూ ఉంటాయి. ఏదేమైనా మనిషికైనా, జంతువులు, కీటకాలకైనా మెదడు చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. నిజానికి మనకు అంతరిక్షంలోని విశ్వాంతరాల గురించి ఎంత తెలుసో మెదడు గురించి అంతే తెలుసు. సముద్రాల అట్టడుగు గురించి ఎంత తెలుసో మనిషి మెదడు గురించి కూడా అంతే తెలుసు. అంటే మనకు మెదడు గురించి తెలిసింది కేవలం 10% అంటారు పరిశోధకులు. తెలిసింది గోరంత, తెలుసుకోవాల్సింది కొండంత అన్నది వారి ఉద్దేశం. శరీరంలో పైభాగంలో తలలో భద్రంగా ఉండేలా, అక్కడి ద్రవంలో తేలియాడేలా శరీర నిర్మాణం చోటు చేసుకుంది. మెదడు చాలా కీలకం. అందుకే దాని రక్షణకు తలలో అనేక ఏర్పాట్లుంటాయి. నెత్తిపై జుట్టు సైతం మెదడులో ఉష్ణోగ్రతలను కంట్రోల్ చేసేందుకు ఏర్పడిందంటే వినడానికి విచిత్రంగానే ఉంటుంది. మానసిక ఒత్తిడి గురించి మనలో చాలా మంది మరీ ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు. ఒత్తిడికి గురి కావటం వల్ల భవిష్యత్తులో ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయేమోనని భయపడుతూ ఉంటారు. అయితే ఇక ఆ భయం అవసరం లేదంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ జార్జియాకు చెందిన యూత్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు. ఒత్తిడి కారణంగా తల పేలిపోతుందేమోనని అనిపించవచ్చు, కానీ నిజానికి ఆ ఒత్తిడి మన మెదడు పనితీరును మెరుగుపరుస్తుందనే విషయం తమ పరిశోధనలో తేలిందని తెలిపారు. తక్కువ నుంచి మధ్యస్థాయి ఒత్తిడి ప్రభావం కొందరు వ్యక్తులను మానసిక రుగ్మతల బారి నుంచి కాపాడుతుందని తేల్చారు. అలాగే వ్యక్తి గుణగణాలను పెంపొందించడంలో సహాయపడుతుందని తేల్చారు. నిరాశ, సంఘ విద్రోహ ఆలోచనలు, మానసిక రుగ్మతలను కలిగించే ఆలోచనలు రాకుండా భవిష్యత్తులో ఎదురయ్యే మరింత ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ఉపయోగపడుతుందని యూనివర్సిటీ ఆఫ్ జార్జియాకు చెందిన యూత్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు తెలిపారు. ఒక వ్యక్తి మాదిరి స్థాయి ఒత్తిడి వాతావరణంలో ఉంటే ఆ వ్యక్తి మరింత ప్రభావవంతంగా పనిచేయొచ్చని పరిశోధకులు కాలేజ్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ కన్స్యూమర్ సైన్సెస్ లో అసోసియేట్ ప్రొఫెసర్ అసఫ్ ఓస్ట్రీ పేర్కొన్నారు. పరీక్షల కోసం చదువుతున్న వారు పని ప్రదేశాల్లో పెద్ద పెద్ద సమావేశాల్లో పాల్గొనటం, ఎక్కువ సమయం పనిచేయటం వంటివి ఆ వ్యక్తి అభివృద్ధికి దారితీయొచ్చని, లేదా తాను ప్రస్తుతం పనిచేస్తున్న రంగంలో కొనసాగాలో వద్దో నిర్ణయించుకోవటానికి దోహదపడుతుందని తాజా పరిశోధనలో వెల్లడైంది.